ద్వితీయ భాష హిందీ 9th స్టాండర్డ్ సమ్మేటివ్ అసెస్మెంట్ 2 2024-25 మోడల్ పేపర్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గో. 9వ తరగతి విద్యార్థులకు అవగాహన నిమిత్తం ఈ వీడియో రూపొందించబడింది. 9వ తరగతి ద్వితీయ భాష హిందీ పాఠ్యపుస్తకంలో గద్యఖండ్, కావ్యఖండ్ మరియు నాన్ డీటెయిల్కి సంబంధించి పూర్తి సిలబస్ మీద 100 మార్కుల ప్రశ్నపత్రమునకు గాను 3 గంటల 15 నిమిషాల సమయాన్ని కేటాయించారు. సూచనల ప్రకారం ప్రశ్నపత్రాన్ని చదవడానికి 15 నిమిషాల సమయాన్ని నిర్ధారించారు. అన్ని ప్రశ్నల సమాధానాలను ఆన్సర్ షీట్లో రాయవలసి ఉంటుంది. ప్రశ్నపత్రంలో 6 భాగాలు ఉన్నాయి. అందులో సెక్షన్ 1 భాషా కీ బాత్, సెక్షన్ 2 అర్థగ్రాహిత, సెక్షన్ 3, 4 మరియు 5 నందు అభివ్యక్తి గురించి ప్రశ్నలు ఇవ్వబడతాయి. సెక్షన్ 6లో సృజనాత్మక అభివ్యక్తి పైన ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇప్పుడు ప్రతి సెక్షన్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రండి. సెక్షన్ 1 భాషా కీ బాత్. ప్రశ్న సంఖ్య 1 నుండి 12 వరకు వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి 12 ప్రశ్నలను ఒక్కో మార్కు చొప్పున 12 మార్కులకు ఇవ్వబడతాయి. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 తత్సమ్ తద్భవ్, క్వశ్చన్ నెంబర్ 2 క్రియా, క్వశ్చన్ నెంబర్ 3 సంఖ్య, క్వశ్చన్ నెంబర్ 4 कारक चिह्न, क्वेश्चन नंबर 5 समास, क्वेश्चन नंबर 6 संधि विच्छेद, क्वेश्चन नंबर 7 पर्याय शब्द, क्वेश्चन नंबर 8 उपसर्ग, क्वेश्चन नंबर 9 प्रत्यय, क्वेश्चन नंबर 10 लिंग बदलना, क्वेश्चन नंबर 11 काल बदलना మరియు క్వశ్చన్ నెంబర్ 12 శుద్ధ రూప్ ఈ విధంగా ఇవ్వబడతాయి. సెక్షన్ నెంబర్ 2 అర్థగ్రాహిత. ప్రశ్న సంఖ్య 13 నుండి 16 వరకు 4 పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి సంబంధించి 5 మార్కులు చొప్పున 20 మార్కులు కేటాయించబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 13 పఠిత గద్యాంశం నుండి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో 5 ప్రశ్నలు ఇవ్వబడతాయి. క్వశ్చన్ నెంబర్ 14 పఠిత పద్యాంశం నుండి ఒక పద్యాంశాన్ని ఇచ్చి 5 ప్రశ్నలు ఇవ్వబడతాయి. క్వశ్చన్ నెంబర్ 15 అపఠిత గద్యాంశం నుండి ఒక గద్యాంశాన్ని ఇచ్చి 5 మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఇవ్వబడతాయి. క్వశ్చన్ నెంబర్ 16 అపఠిత పద్య నుండి పద్యాంశాన్ని ఇచ్చి 5 మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు సెక్షన్ నెంబర్ 3 అభివ్యక్తి. ప్రశ్న సంఖ్య 17 నుండి 18 వరకు 2 ప్రశ్నలకు గాను 5 మార్కులు చొప్పున 10 మార్కులు కేటాయించబడ్డాయి. ఇందులో క్వశ్చన్ నెంబర్ 17కి గాను పాఠ్య పుస్తకంలోని పద్యఖండ్లో ఇవ్వబడినటువంటి కవుల యొక్క జీవిత పరిచయం గురించి ఇవ్వబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 18లో గద్య భాగానికి సంబంధించినటువంటి లేఖకుల యొక్క పరిచయాన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ రూపంలో ఇవ్వబడుతుంది. ఇప్పుడు సెక్షన్ నెంబర్ 4 అభివ్యక్తి. ప్రశ్న సంఖ్య 19 నుండి 26 వరకు 4 మార్కులు చొప్పున 6 ప్రశ్నలకు గాను 24 మార్కులు కేటాయించబడ్డాయి. ఇందులో పద్య భాగం, గద్య భాగం మరియు ఉపవాచకం నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. 19, 20, 21 క్వశ్చన్స్ని పద్య భాగం నుండి, 22, 23, 24 క్వశ్చన్స్ను గద్య భాగం నుండి, 25, 26 క్వశ్చన్స్ను ఉపవాచకం నుండి ఇవ్వబడతాయి. ఈ సెక్షన్ 4లో టోటల్ 8 ప్రశ్నలకు గాను కేవలం 6 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 4 లైన్లో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ నంబర్ 5 అభివ్యక్తి. ప్రశ్న సంఖ్య 27 నుండి 28 వరకు 2 ప్రశ్నలకు గాను 8 మార్కులు చొప్పున 16 మార్కులు కేటాయించబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 27లో పద్యభాగం నుండి ఇవ్వబడిన 2 నిబంధాత్మక ప్రశ్నల నుండి ఏదైనా ఒక్క నిబంధాత్మక ప్రశ్నకు సమాధానం రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 28 గద్య భాగం నుండి ఇవ్వబడినటువంటి 2 నిబంధాత్మక ప్రశ్నల నుండి ఏదైనా ఒక్క నిబంధాత్మక ప్రశ్నకు సమాధానం రాస్తే సరిపోతుంది. ఇప్పుడు సెక్షన్ నంబర్ 6 సృజనాత్మక అభివ్యక్తి. ప్రశ్న సంఖ్య 29 నుండి 30 వరకు 18 మార్కులు కేటాయించబడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 29కి గాను పత్రలేఖంలో ఒక ఔపచారిక పత్ర మరియు ఒక అనౌపచారిక పత్ర ఇవ్వబడతాయి.
వీటిలో ఏదైనా ఒక్క పత్రకి సమాధానం రాయవలసి ఉంటుంది. దీనికి 8 మార్కులు కేటాయించబడ్డాయి. క్వశ్చన్ నంబర్ 30 నిబంధ్ లేఖన్. ఇవ్వబడిన 4 అంశాల నుండి ఏదైనా ఒక్క అంశానికి నిబంధ్ లేఖన్ రాయవలసి ఉంటుంది. దీనికి 10 మార్కులు కేటాయించబడ్డాయి. ఈ విధంగా 9th స్టాండర్డ్ SA2 మోడల్ పేపర్ను 3 గంటల 15 నిమిషాల సమయానికి గాను 100 మార్కులు కేటాయించబడ్డాయి. 9th క్లాస్ మోడల్ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా PDFను డౌన్లోడ్ చేసుకోగలరు. మా మనోరంజక్ టీం తరపున వి విష్ యూ ఆల్ ది బెస్ట్.